శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇదం బ్రాహ్మ్యం కార్యాలయం నుండి బ్రాహ్మణ జాతికి ఇతోరికమైనటువంటి ఆరోగ్యపరమైన, న్యాయపరమైన, విద్యాపరమైన ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి ఇదం బ్రాహ్మ్యం కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు కూడా మనము బ్రాహ్మలు అందరి క్షేమం కోరేవారు కాబట్టి మన వాళ్ళకే కాక ఇతరులు ఎవరు కష్టాలలో ఉన్నా, సమాజంలో ఎవరు బాధలో ఉన్నా వాళ్ళు మనకు విన్నవించినట్టయితే వారికి మనకు తోచిన విధంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా అన్నద్వేషము, బ్రహ్మద్వేషము ఇవన్నీ కూడా కొన్ని విధాలలో ఆపదను తెచ్చే ముందు యాదవ కులంలో మొసలం పట్టినట్టు, మరి ఈ మధ్యన అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్నటువంటి బ్రాహ్మణ జాతి పైన కొందరు అనేక విధములైనటువంటి నిందారోపణలు, ఎగతాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఉదాహరణ, ఒక సినిమాలో చూడండి, బ్రాహ్మడి పిలక బీకినట్టు, గోచి బీకినట్టు చూపిస్తున్నారు. అదే ఇతర వాళ్ళనైతే అంటారా మీరు? ఆ ధైర్యం ఉందా? మరి ఎందుకండి? మేము ఎంతో కష్టపడి భగవంతా అందరినీ బాగా ఉంచయ్యా, మాకు ద్వేషం లేదు, బ్రాహ్మడికి ఎవ్వరూ శత్రువులు కారు, కానీ అందరి క్షేమం కోరే మమ్మల్ని అనవసరంగా బజార్కి ఇచ్చడము, మమ్మల్ని అవమానపరచడము మీకు ఇది తగునా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ఒక్క వ్యక్తే కాదు, ఏ ఒక్క సంస్థనే కాదు, ఎందుకు ఈ విధంగా బ్రాహ్మణులను కించపరుస్తున్నారు? కించపరచొద్దని మీకు సవినయంగా తెలుపుతూ అందరూ కలిసి ఉందాం. ఈ రకమైనటువంటి దాంట్లో కులాల మధ్యన చిచ్చు, ప్రజల మధ్యన చిచ్చు పెట్టి హాయిగా ఉండేటువంటి, కలిసి ఉండేటువంటి గ్రామాలలో ఉండేటువంటి, అందరం కలిసి ఉండేటువంటి ప్రాంతాలలో కులచిచ్చు పెట్టడము మీకు ఎంతవరకు సమంజసమని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది తగునా? పోతే మరి ఏ విధమైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణులలో ఈ మధ్యనే ఒక సమావేశంలో చెప్పడం జరిగింది, బ్రాహ్మణులు ఏదో చేస్తున్నారు, చేయరాని నేరాలు, అందరిని అడగదొక్కుతున్నారని. వాల్మీకి ఎవరండి? మరి వ్యాసుడు ఎవరండి? వాళ్ళని మేము పూజించడం లేదా? వాళ్ళని గౌరవించడం లేదా? మరి రాముడు క్షత్రియుడే, రాముడిని గౌరవిస్తున్నామే. కృష్ణుడు క్షత్రియ వంశంలో పుట్టి యాదవుడిగా పిలుపబడుతున్నాడు. యాదవేంద్రాయ నమః. మరి ఆ యాదవేంద్రుడిని పూజ చేస్తున్నామే, చెట్టును పూజ చేస్తున్నామే, పామును పూజ చేస్తున్నామే, ఆవును పూజ చేస్తున్నామే. ఎందుకండి అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము? శాపాదపి శరాదపి. మీ దగ్గర కండబలం ఉండవచ్చు, లేదు ఇంకా పరివారం ఉండవచ్చు, రాజకీయ బలం ఉండవచ్చు, ఇంకా ఎన్నైనా ఉండవచ్చు గాక, మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే సంతోషపడతాం, కానీ దుర్వినియోగం చేస్తే అది మంచిది కాదని మా భావన. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మీరు మాకు బంధువులే, మీరు మాకు దగ్గరి వాళ్ళే. మీకు మా బ్రాహ్మణులు ఏ ఒక్కరిని కూడా ద్వేషించరండి. మరి అది అలుసుగా చూసి మీరు ఆవాకులు చెవాకులన్నీ కూడా విసురుతూ అవహేళన చేస్తూ ఎంతవరకు మమ్మల్ని అల్పసంఖ్యాకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు? ముఖ్యంగా ప్రభుత్వం వారు అల్పసంఖ్యాకులకు చాలా రక్షణ కల్పిస్తారు. మేము కూడా బ్రాహ్మణ జాతి యావత్తు నుంచి కూడా తెలియజేస్తున్నాము, ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా పైన దాడులు జరగకుండా, మమ్మల్ని అవహేళన చేయకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వారిపైన ఉంది. ఎందుకంటే ఇతర మైనారిటీలకు ఇస్తున్నారనే ద్వేషం కాదు, వాళ్ళని ఏ విధంగా రక్షిస్తున్నారో మమ్మల్ని కూడా రక్షించండి, అది మీ బాధ్యత కాదా? మరి దేవుణ్ణి అందరూ పూజించవచ్చండి, దేవుడికి కులము, మతము, జాతి ఏం లేదు. కాకపోతే ఒక ఆయన
ప్రార్థనా రూపకంగా పూజించవచ్చు, ఒక ఆయన నమస్కారం చేయవచ్చు, ఒక ఆయన వేదమంత్రాలు చదవచ్చు. ఏది చదివినా ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి మిగతా అన్ని కులాల పెద్దలను, అన్ని జాతుల పెద్దలను కోరేది ఏంటంటే, అల్పసంఖ్యాకులుగా ఉన్న మాపైన ఊరపిచ్చకపైన బ్రహ్మాస్త్రం అని వెయ్యవద్దు. ఆ బ్రహ్మాస్త్రం ఒక్కొక్కసారి ఊరపిచ్చక మీద పడకుండా వెనుకకు తిరిగి వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని అవహేళన చేయొద్దని ప్రతి ఒక్క సంఘం వారికి, ప్రతి ఒక్క జాతి వారికి, ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ, మీ మురుకుట్ల రాజేశ్వర శర్మ. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు ఉండాలి, మేము ఉండాలి. కాబట్టి ఒకరినొకరు కులాల మధ్యన చిచ్చు, జాతుల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయవద్దని సభాముఖం మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అది ఓం తచ్చ.